హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ఎన్టీఆర్ గారి అభిమానులకి ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళకి సంబంధించి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మొన్న ఒక పోస్టర్ ఇచ్చారు. ఆ పోస్టర్లో కూడా ఎన్టీఆర్ గారు లుక్ ఏది కూడా రివీల్ చేయకుండా జూన్లో సినిమా రిలీజ్ కాబోతుంది 2027 అని చెప్పారు. సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఈ 20వ తారీఖున ఒక లుక్ అయితే రివీల్ చేయబోతున్నారంట భయ్య. ఎన్టీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక లుక్ అయితే రివీల్ చేయబోతున్నారంట. సో ఆ లుక్ చూసిన తర్వాత ఇంకా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమా మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆ లుక్తో డౌట్ ఉన్న ప్రతి ఒక్కడి ఇంకా అది మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుందట ఆ లుక్ మాత్రం. సో ఇప్పుడు విషయం అలా ఉంటే ఈ సినిమా స్టోరీకి సంబంధించి రకరకాల న్యూస్లు బయటకు వస్తున్నాయి. అంటే మొన్నటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఏమనుకున్నారంటే 1917 బ్యాక్ డ్రాప్లో ఒక బంగ్లాదేశ్, మయన్మార్ ఆ టైప్ ఆఫ్ ఒక జోనర్లో ఒక మాఫియా డాన్ కథ చేయబోతున్నారు అని న్యూస్ అయితే మనకు చాలా క్లియర్గా అప్పట్లో అది పెద్ద సంచలనం. సో ఎలాంటి సంచలనం అంటే ఇది పాన్ ఇండియా సినిమా కాదు, పాన్ వరల్డ్ సినిమా రేంజ్లో ఉండబోతుంది సినిమా. అంటే ఇండియా, బర్మా, చైనా, బంగ్లాదేశ్ అంటే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీలు కలుపుతూ ఒక మాఫియా డాన్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న లైన్తో, అంటే ఇది ఒక కోర్ లైన్ అనమాట సినిమాకి సంబంధించి అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఇదే కదా, దీన్ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో మనం ఊహించుకోవచ్చు అని చెప్పి ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఒక హైలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక న్యూస్ ఏంటంటే అన్న, ఇది ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక తండ్రి కొడుకుల కథ అనేది బయటకు వచ్చిందన్న. అంటే ఎన్టీఆర్ గారు ఈ సినిమాలో 2 క్యారెక్టర్లు చేస్తున్నారని తెలుసు, కానీ ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాకి సంబంధించి ఏదైతే డ్రాగన్ అని అంటే మన ఫ్యాన్స్ అనుకుంటున్నాం, లేదంటే ఎవరు అనుకున్నాం, ఒక వర్కింగ్ టైటిల్ తెలుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్క పోస్టర్ కానీ సినిమాకి షూటింగ్ సంబంధించి ఒక్క మినిమం అప్డేట్ కూడా లేకుండా బయటకు లీక్ కాకుండా చాలా మంచిగా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రశాంత్ నీల్ గారు. ఇప్పుడు అందరి కళ్ళు ఏదో ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియా వైడ్గా ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి ఒక ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతుంది అనే దానిపైన డిస్కషన్ జరుగుతుంది. చాలా గట్టిగా ట్రాన్స్ఫర్మేషన్ చూపించిన ఎన్టీఆర్ గారు ఇప్పుడు మన ఆఫ్లైన్లో చాలాసార్లు చూసాం. మొన్న మలబార్ యాడ్ చూసేటప్పుడు ఎన్టీఆర్ గారు ఏంటి ఎంత సన్నం అయిపోయారు, ఏంటి ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నారు అనుకో, కానీ అనూహ్యంగా కొన్ని నెలలు తిరగకముందే మొత్తం బాడీ బిల్డప్తో మొత్తం కటింగ్లు తిరిగిపోయి వేరే రేంజ్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆ కట్అవుట్కి ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి ఎలివేషన్స్ రాయబోతున్నారు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ భయ్య. అసలు ప్రశాంత్ నీల్ అనే వ్యక్తి మనం కేజీఎఫ్ తీసుకున్న, కేజీఎఫ్ 2 తీసుకున్న, సలార్ తీసుకున్న, ఆయన తీసుకున్న గతంలో తీసిన సినిమాలు ఉగ్రం అలాంటి సినిమాలు కన్నడ సినిమాలు చూసుకున్నా సరే హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడంలో పెద్ద తోపు ప్రశాంత్ నీల్. అలాంటిది తన ఫేవరెట్ హీరో అయిన ఎన్టీఆర్ గారికి ఎలాంటి ఎలివేషన్స్ రాసుంటాడో ఒక్కసారి ఉంచుకోండి. దట్టు ఇప్పుడు అనుకున్న విధంగా ఇది ఒక మాఫియా డాన్తో పాటు ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తండ్రి కొడుకుల కథ కానీ పడితే మాత్రం ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ చేస్తేనే నటన పరంగా ఆయన కొట్టినోడు లేడు ఇండియాలో. ఇప్పుడు అలాంటిది ఆయన 2 క్యారెక్టర్లో ఉంటే మాత్రం, దానికి తోడు ప్రశాంత్ నీల్ ఇచ్చే ఎలివేషన్స్ చూస్తే మాత్రం సవాళ్ళు వేస్తాయి. ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా అంటే RRR తర్వాత దేవరా వచ్చినవి కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ వార్ 2 అనే సినిమా మాత్రం చాలా గట్టిగా డ్యామేజ్ చేసింది. ఎంతలా అంటే అసలు ఎందుకు ఒప్పుకున్నారా బాబు ఎన్టీఆర్ గారు, దట్టు బాలీవుడ్ క్రిటిక్స్ కానీ వీళ్ళందరూ కూడా రకరకాలుగా రాశారు. అప్పట్లో తుఫాన్ సినిమా టైంలో రామ్ చరణ్ గారికి ఎలాంటి క్రిటిసైజ్ చేశారో ఆ టైప్లో రాశారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి సినిమాతో మామూలు సమాధానం కాదు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో తెలుగు హీరోలు ఇండియాని ఏలుతున్నారు భయ్య. ఆల్రెడీ బాలీవుడ్లో ఒక మాఫియా తయారైంది. తెలుగు సినిమాలు, తెలుగు హీరోలకు సంబంధించి ఎలాంటి సినిమాలు వచ్చినా సరే దాని గురించి తప్పుగా రాయాలి, ఆ సినిమాలు కిల్ చేస్తూ రాయాలి. ఈవెన్ ఇప్పుడు వారణాసి సినిమా మీద కూడా పడేస్తున్నారు బాలీవుడ్లో. సో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా మీద కూడా అలాంటి దాడి చేయబోతున్నారు. కానీ ఎవడు ఎన్ని దాడి చేసినా ఏం చేసినా సరే ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎన్టీఆర్ గారితో తీస్తున్న డ్రాగన్ సినిమా, అంటే అఫీషియల్గా టైటిల్ తెలియదు, సో వర్కింగ్ టైటిల్ బట్టి నేను చెప్తున్నా, ఈ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. దానికి తోడు ఈ ప్రొడ్యూసర్లు ఈ సినిమా మీద ఎలాంటి హైప్ ఇస్తున్నారంటే లైట్గా చెప్పేస్తున్నారు, ఇది పాన్ ఇండియా సినిమా కాదురా బాబు, ఇది సినిమా వేరే లెక్క, పాన్ వరల్డ్ సినిమా, ఇది ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపోయే సత్తా ఉన్న సినిమా తీస్తాం, చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే ఈ మే 20వ తేదీన ఆ విస్ఫోటనం ఎలా ఉంటుందంటే, మే 20 అంటే నాకు తెలిసి మే 15 నుంచి పండుగ స్టార్ట్ అయిపోద్ది ఎన్టీఆర్ గారి అభిమానులకి. మాస్ మాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్, ఇంకా అవన్నీ ఇంకా యంగ్ టైగర్ అనేది పక్కన పెట్టేసి ఇంకా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇంకా అవన్నీ తలుచుకుంటుంటే, ఎందుకంటే అన్న ఒక సినిమా లవర్గా అసలు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారిని ఎలా ప్రజెంట్ చేయబోతుందని చెప్పి చాలా క్యూరియాసిటీ ఉంది. ఎస్, చాలామంది హీరోలు సినిమాలు చేస్తుంటారు, వస్తుంటాయి, కానీ ఇలాంటి కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్స్.
ఒక ఊరమాస్ డైరెక్టర్‌కి, ఊరమాస్ హీరో దొరికితే ఆ ఫస్ట్ లుక్ నుంచే ఒక హైప్ వేరే లెవెల్‌లో క్రియేట్ అవుద్ది. దానికి తోడు మినిమమ్‌లో ఒక చిన్న లీక్ కూడా లేదు. ఒక్క లీక్ లేదు. ఒక్క పిక్ లేదు ఎన్టీఆర్ గారిది. అఫీషియల్‌గా, అనఫీషియల్‌గా ఒక్క పిక్ అయినా లీక్ చేయలేదు. ఈవెన్ 'వారణాసి' సినిమాకి సంబంధించి లీకులు బయటపడుతున్నాయి గానీ, ప్రశాంత్ నీల్ గారు, ఎన్టీఆర్ గారు మరి ఎలా షూట్ చేస్తున్నారో ఏమో తెలీదు గానీ, మొన్నే ఆయన మన ఆఫ్రికన్స్‌తో ఒక ఫోటో పెట్టాడు. దాన్ని బట్టి అర్థమైపోయింది. ఇది సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో దుమ్ము దుబ్బే సినిమా కాదు. ఇది పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఆ లొకేషన్స్ గాని అవన్నీ చూస్తుంటే ఏదో రెండో ప్రపంచ యుద్ధం, ఏదో ప్రపంచ యుద్ధం జరిగిన స్థాయిలో ఉంది అక్కడ విస్ఫోటనం. సో, ఇవన్నీ చూస్తుంటే మే 20వ తేదీన మాత్రం అంటే అది కాన్సెప్ట్ పోస్టరో మరి లేదంటే ఎన్టీఆర్ గారి లుక్కో తెలీదు గానీ, ఆ పోస్టర్ చూసిన తర్వాత స్టోరీ మీద ఒక అవగాహన వచ్చేలాగా ఆ పోస్టర్‌ని అయితే డిజైన్ చేశాడంట ప్రశాంత్ నీల్. సో, మే 20వ తారీఖున ఎన్టీఆర్ గారి అభిమానులకే కాదు, ప్రశాంత్ నీల్ గారి అభిమానులు మరి ఒక మాస్ క్యారెక్టర్‌ని, ఒక ఓవర్ మాస్ హీరోని, ఒక మాస్ డైరెక్టర్ ఒక ఎలివేషన్స్ చూడాలనుకున్న ప్రతి ఒక్కడికి కూడా పండగ రోజే. సో, మే 20వ తేదీ గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చే లుక్‌తో, ఆ పోస్టర్‌తో ఆ సినిమా యొక్క స్టామినా ఏంటి అనేది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ విట్నెస్ చేయబోతుంది.